తెలంగాణలో కూడా ఏపీతో కంపారిటివ్లీ తెలంగాణలో కూడా 3 పార్టీలకి సరి లైఫ్ అండ్ డెత్ డూ ఆర్ డై అలాంటి పోరాటమే కనిపించింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఖచ్చితంగా ఓటు బ్యాంకును కాపాడుకోవాలి, ఎన్నో కొన్ని సీట్లు సాధించాలి, అప్పుడే ఆ పార్టీపై నాయకులకు కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకుంటే ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. దానం నాగేందర్, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఆ వలసలకు మరింత ఊతమిస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గట్టిగా ఫైట్ ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా ఎప్పుడు బస్సు యాత్ర ఆయన ఇంత సుదీర్ఘంగా చేయలేదు ఏ ఎన్నికల్లో కూడా. ఈసారి బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో వచ్చిన విజయం ఆషామాషిగా రాలేదు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది. తామిచ్చిన 6 హామీలు బలంగా అమలవుతున్నాయి, మార్పు తెస్తామన్నాం, తెచ్చాం, ఇలాంటి ప్రచారంతో సుడిగాలి పర్యటనలు చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు మహబూబ్ నగర్ ఆయన సొంత నియోజకవర్గం అక్కడ 7 సార్లు పర్యటించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన, పిసిసి అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ అవకాశాన్ని జాల విడవలేదు. ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ, ఈసారి బీజేపీ అనేది అసలు తెలంగాణలో పెద్దగా ప్రభావం లేని పార్టీగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా అనుకున్నాం. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక కొంత ఊపు వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది అనుకున్నాం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది, 14% ఓటింగ్, దాదాపు 14% ఓటింగ్ తెచ్చుకుంది. కాబట్టి ఈసారి హోప్స్ ఇంకా పెరిగాయి. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి డబుల్ డిజిట్ వస్తుందని నమ్మకంతో బీజేపీ ఉంది. అందుకే ప్రధాని మోడీ 6 సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో 6 సభలు, ఒక రోడ్ షో. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా 5 సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా కేంద్ర హోంమంత్రి 10 సభల్లో హాజరయ్యారు. అంటే ఇన్ని సభల్లో నాకు తెలిసి వేరే ఏ రాష్ట్రంలో అంటే మీరు అన్నట్టుగా తెలంగాణ పైన కొంత భారీ అంచనా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. సౌత్ లో అత్యధికంగా పర్యటనలు అంటే అమిత్ షా గానీ, నడ్డా గానీ, మోడీ గానీ సౌత్ లో ఎక్కువ పర్యటనలు చేసిన రాష్ట్రం తెలంగాణే. ఇక్కడ చాలా హోప్స్ పెట్టుకున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది, తెలంగాణలో ఆయా పార్టీలు, ఈసీ కూడా చాలా కీలకంగా ఈసారి వ్యవహరించింది. ఎక్కడ 3 ప్రధాన పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. 3 పార్టీల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం, విమర్శలు, మాటల దాడి కూడా వచ్చింది. కాబట్టి ఈసీ కూడా కొరడా జులిపించింది. మీకు తెలుసు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై 48 గంటలు నిషేధం విధించింది. 48 గంటలు ప్రచారం చేయలేదు. ప్రచారం చేయకుండా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డికి కూడా నిన్న నోటీస్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డికి. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి, ఆయన అనుచితంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నోటీసులు ఇచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళపై ప్రచారంపై నిషేధం విధించిన సంఘటనలు కూడా చూసాం. మనకే ఇప్పుడే ఒక వీడియో కూడా అందింది మనకు. ప్రలోభాలు మొదలయ్యాయి తెలంగాణలో, డబ్బుల పంపకాలు. ఒక పార్టీ పంచుతుంటే మరో పార్టీ కార్యకర్తలు పట్టుకొని వెంబడించిన ఒక వీడియో మన దగ్గర ఉంది. ఆ వీడియోతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ప్రలోభాలు ఏ రకంగా మొదలయ్యాయి, ఇలాంటి అంశాలను ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ 2 ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం పార్లమెంట్ 17 స్థానాలకు ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాల్లో అసెంబ్లీకి కూడా ఎన్నిక జరుగుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రచారం జోరుగా సాగింది. 56 రోజులు చాలా సుదీర్ఘ సమయం. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ నాయకులు ఎవరూ తగ్గలేదు. జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, వీళ్లతో పాటు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఇటు వాళ్ళతో పాటు తెలంగాణలో ఉన్న నాయకులంతా కూడా, అటు మంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా సుదీర్ఘంగా పర్యటనలు చేశారు. అన్ని నియోజకవర్గాలను దాదాపు చుట్టొచ్చారు. ప్రతి నియోజకవర్గాన్ని కీలక నేతలు ఒక్కసారి కాదు 2-3 సార్లు కూడా సందర్శించిన దాఖలాలు, పర్యటించిన దాఖలాలు, సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 6 గంటలకి ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా కూడా ముగిసినట్టే ఇక్కడ కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ప్రచారం ముగించారు అన్ని రాజకీయ పార్టీలు ఈసీ నిబంధనల ప్రకారం. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం 6 గంటల వరకు ప్రచారం సాగింది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు 525 మంది పోటీ పడుతుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకే ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. అక్కడ 45 మంది బరిలో ఉన్నారు. దీంతో చాలా టఫ్ ఫైట్ అనేది అక్కడ కూడా అసెంబ్లీ స్థానంలో కూడా కనిపిస్తుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మరో 42 మంది కూడా పోటీలో ఉండడంతో కొంత ఆసక్తి రేపుతుంది. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో అక్కడ మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. ఆమె కుటుంబ సభ్యులే అక్కడ బరిలో దిగారు. అక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. తెలంగాణలో మొత్తం 3,32,32,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,65,000, 1,65,00,000 కాగా మహిళా ఓటర్లు 1,67,00,000 మంది ఉన్నారు. ఇందులో యువ ఓటర్లు దాదాపు 10 లక్షలు. యువ ఓటర్లు చాలా కీలకంగా ఉన్నారు. యువ ఓటర్లపైనే అన్ని పార్టీలు కూడా
ఫోకస్ చేశాయి. యువ ఓటర్ల ఓటు ఏ వైపు వెళ్ళబోతుంది, తొలిసారి ఓటు వేసేవారు ఎవరికి ఓటు వేస్తారు, ఇలాంటి చాలా అంశాలు కూడా ఈసారి రిఫ్లెక్ట్ కాబోతున్నాయి. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో కానీ 2019లో కానీ 2 సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు అనేది కనిపించింది. గత ఎన్నికల్లో 6 కారు 16 అంటూ నినాదంతో అధికార బీఆర్ఎస్ ముందుకెళ్ళింది. అప్పుడు 9 సీట్లను గెలిచింది. 2014లో 11 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ 17లో 11, ఆ తర్వాత 9 సీట్లను దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం అధికారం కోల్పోవడం అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం తారుమారైన పరిస్థితి. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కేవలం 4 ఎంపీ సీట్లకు బీజేపీ పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 3 ఎంపీ సీట్లకే పరిమితమైంది గత లోక్సభ ఎన్నికల్లో. అయితే ఈసారి మాత్రం హోరాహోరీ పోరులో కొంత బీఆర్ఎస్ఏ వెనుకబడింది. బీజేపీ కాంగ్రెస్, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ పోరుంది. ఇందులో ఎక్కడా తగ్గకుండానే బీఆర్ఎస్ కూడా ప్రచారం చేసినప్పటికీ కొంత వెనుకబడిపోయినట్లయితే కనిపిస్తుంది. సతీష్, ప్రచారం ముగిసింది. 56 రోజులుగా జోరుగా సాగిన ప్రచారం. జాతీయ స్థాయి నేతలు హెలికాప్టర్లన్నీ ఇక్కడే తిరిగాయి. తెలంగాణలో కూడా కంపారిటివ్లీ ఏపీ ఇక్కడ కొంత తక్కువ ఉన్నా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎవరు తగ్గలేదు. అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. లైఫ్ అండ్ డెత్, డూ ఆర్ డైగా అన్ని పార్టీల అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ఇక్కడ ప్రధాని మోదీ గాని, అమిత్ షా గాని, జేపీ నడ్డా గాని ఇన్ని రోడ్ షోలు లేదంటే ఇన్ని సభలు నిర్వహించలేదు. ఈవెన్ కర్ణాటక, తెలంగాణ పైన హోప్స్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జరిగాయి. ఎక్కడైతే ప్రచారం ముగిసిందో 6 గంటలకి ప్రలోభాలు కూడా మొదలయ్యాయి. ఎక్స్క్లూజివ్ గా మనకు ఒక వీడియో కూడా వచ్చింది. ఒక పార్టీ నేతలు కొంతమంది డబ్బులు పంచుతుంటే వేరే పార్టీ కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వెంబడించిన పరిస్థితి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పోలింగ్ ఎక్కడెక్కడైతే అక్కడ ఓటర్ల జాబితాలు పట్టుకొని మరి డబ్బులు పంచుతూ 500 నోట్లు కట్టెలు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే ఈ పరిస్థితి ఏంటంటే పార్టీల మధ్య ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడుచుకోవద్దు. అంటే మనకు తెలుసు ప్రచారం ముగియగానే ప్రలోభాలు మొదలవుతాయి. ఈ రోజు రాత్రి, రేపు రాత్రి అంతా కూడా ఇదే. అందులోకి ముఖ్యంగా బీజేపీ అనేది కొంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మనకున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా బీజేపీ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పై ఫోకస్ పెట్టి మరి ఎక్కడ డబ్బుల పంపిణీ జరగకుండా కొంత సన్నాహాలు ఏర్పాట్లు కూడా చేసినట్టు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఖచ్చితంగా డబ్బులు వంచుతున్నారు చూస్తున్నాం మనం. జేబుల్లో నుంచి లాక్కుంటున్నారు. మరో పార్టీ కార్యకర్తలు లాక్కొని దాని వాళ్ళే వీడియో తీసి వాళ్ళే మనకు పంపించారు. అక్కడ ఎవరైతే ఆ డబ్బులు లాక్కున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచే మనకు ఆ వీడియో వచ్చింది. అంటే వాళ్ళు ఖచ్చితంగా అదే టార్గెట్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. డబ్బులు పంచడానికి ఒక దగ్గర కొంతమంది, డబ్బులు పంచే వాళ్ళని పట్టుకోవడానికి మరికొంతమంది, ఇలా 2 గ్రూపులుగా విడిపోయి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. డబ్బులు పంపిణీ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. డబ్బులు, ప్రలోభాలు, మద్యం, ప్రలోభాల పర్వంకి సంబంధించి అంటే ఈసీ చెక్ పెట్టిందని, ఈసీ చాలా చర్యలు తీసుకుందని ఎన్ని సందర్భాలు మాట్లాడుకున్నా ప్రతి ఎన్నికలు ఇది ఒక కామన్ ఇష్యూగా మారిపోయిన వాతావరణం మనకు కనిపిస్తుంది. అంటే పార్టీలు కూడా ఇచ్చే ఓటుకి సంబంధించి కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకి 10,000 కూడా ఇచ్చే వాతావరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకి వస్తున్న రిపోర్ట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఖర్చు జరిగింది. ఏపీలో కూడా ఖర్చు పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతకుముందు ఉప ఎన్నికలు కొంచెం ముందుకెళ్తే మునుగోడు గానీ, హుజరాబాద్ గానీ మనం చూసాం. ఓటుకు 6,000, 10,000, 20,000 ఇచ్చారు. ఇలాంటి ప్రచారం రకరకాలుగా మునుగోడులో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా ఎవరు తగ్గట్లేదు. అభ్యర్థులు కూడా దాదాపు అన్ని పార్టీలు ఫైనాన్షియల్ గా బలంగా ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చారు. అదొక క్రైటీరియా అయిపోయింది. అభ్యర్థికి అటు పార్టీకి సేవ చేశాడా అనే క్రైటీరియాస్ కంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థి కాదా, ఖర్చు పెట్టుకోగలడా కాదనేదే ప్రధాన. డబ్బులు ఖర్చు పెట్టాలి, సోషల్ ఈక్వేషన్స్, కొంత సామాజిక సమీకరణాలు, ఈ లెక్కలు చూసుకున్నప్పటికీ ప్రధానంగా అందులో కూడా డబ్బులున్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం. అంటే ఈసీ ఇంకా అంటే కంపారిటివ్లీ గత ఎన్నికలతో పోల్చినప్పుడు తెలంగాణలో ఈసారి ఈసీ కొంచెం డబ్బులు తక్కువగానే పట్టుకుంది, పెద్దగా దొరకలేదు. అయినా ప్రలోభాల పర్వం మాత్రం సాగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఈసారి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేంటి, మన ప్రతినిధి మన కర్ణాకర్ అందుబాటులో ఉన్నారు. కర్ణాకర్తో మనం మాట్లాడదాం. ఈసీ తీసుకున్న చర్యలేంటి, ఏ రకంగా ఈ డబ్బు మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేయబోతుంది మాట్లాడదాం. అదేవిధంగా ప్రతాప్ అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళి ఏ రకంగా ఉంది, ఆ పార్టీ అంచనాలేంటి మాట్లాడదాం. శ్రీకాంత్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంచనాలేంటి, కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ రోజు ప్రధాన నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, కేసీఆర్ ఒక్కరే పెట్టారు. రేవంత్ రెడ్డి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు తప్పితే ప్రెస్ మీట్ కాదు. కాబట్టి ముందు కర్ణాకర్తో మాట్లాడదాం. కర్ణాకర్,
ఇప్పుడే మనం ఒక వీడియో కూడా చూసాము. ఆల్రెడీ ప్రలోభాల పర్వం మొదలైంది, ప్రచారం ముగిసింది, ప్రలోభాలు మొదలయ్యాయి, డబ్బుల పంపిణీ జరుగుతుంది. ఇలాంటి వాటికి కట్టుదిట్టంగా ఎలాంటి డబ్బు పంపిణీ కానీ ప్రలోభాలు కానీ లేకుండా చూస్తామని ఈసీ పదే పదే చెప్తూ వచ్చింది. ఎలాంటి చర్యలు తీసుకుంది ఈసారి అంటే ఇంట్లో ఉన్న వారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఇప్పటికి కూడా 80% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు ఈసీ ఈసారి ప్రత్యేకంగా తీసుకోబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు ఈసీ చేసింది? ఎన్నికల కమిషనర్ కూడా మాతో మాట్లాడారు, వికాస్ రాజు కూడా ఏమన్నారు? కళ్యాణ్, తెలంగాణ వ్యాప్తంగా సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు సమయాన్ని ఎన్నికల సంఘం సైలెన్స్ పీరియడ్గా పరిగణిస్తుంది. ఎందుకంటే ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి దానికి ముందు 48 గంటలు అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ సైలెన్స్ పీరియడ్లోనే ఎక్కువగా డబ్బు పంపిణీ అవుతుంది, మద్యం పంపిణీ అవుతుందని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది. అటు రాజకీయ పార్టీలకు కూడా ఈ 48 గంటలు అతి కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే పోలింగ్కు 1-2 రోజుల ముందే రాజకీయ పార్టీలు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, డబ్బుల పంపిణీ కావచ్చు, అక్రమంగా మద్యం పంపిణీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళని ఆకట్టుకునే తాయిలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 48 గంటల్లోనే పంపిణీ చేసేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఓటర్లందరూ కూడా అప్పుడు పంచితేనే వాళ్ళకి గుర్తుంటుంది, తమ పార్టీకి కావచ్చు తమకు కానీ ఓటేస్తారని చెప్పి రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. కాబట్టి ఎన్నికల సంఘం కూడా దాన్ని కీలకంగా తీసుకుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బలగాల విషయంలోకి వస్తే మాత్రం చాలా పకడ్బందీ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బార్డర్స్, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దారితీసే బార్డర్స్లో 144 చెక్ పోస్టులు కావచ్చు, లేకపోతే మొత్తం మీద కీలకమైన స్థానాల్లో 228 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం కావచ్చు. ఈ చెక్ పోస్టుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి డబ్బు రాష్ట్రంలోకి రాకుండా చూడడం ఒక వ్యక్తి అయితే, పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాలు 117 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో డబ్బు కానీ బంగారం కానీ ఇతరత్ర పంపిణీ ఓటర్లను ఆకట్టుకుంటే తాయిలాలను ఎక్కడిక్కడ అడ్డుకుంటూ వేసేందుకు పూర్తి స్థాయిలో బలగాలను మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 48 గంటల్లో ఎక్కువగా మందు కావచ్చు, డబ్బు కానీ పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు చూసినట్లయితే కేవలం 320 కోట్ల రూపాయల నగదు కావచ్చు, మద్యం కావచ్చు, బంగారం లాంటివి సీజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్లయితే మొత్తం 750 కోట్ల పైచీలకు మద్యం డబ్బు పంపిణీ పట్టుబడిన పరిస్థితిని సీజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నిన్నటి వరకు 320 కోట్ల రూపాయలు మాత్రమే పట్టుబడిన నేపథ్యం చూస్తే ఇంకా ఈ 48 గంటల్లో భారీ ఎత్తున ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, పెద్ద ఎత్తున డబ్బును పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పి ఈసీ కూడా భావిస్తుంది. కాబట్టి అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కర్ణాటక ఈసారి కొంచెం ఈసీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడం, నిన్ననే రేవంత్ రెడ్డికి కూడా వివరణ ఇవ్వాలి అనుచిత వ్యాఖ్యల పట్ల అంటూ నోటీస్ ఇవ్వడం, సీఎంకి ముఖ్యమంత్రికి కూడా నోటీస్ ఇవ్వడం, అంటే ఈసీ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈసారి ఈసీ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరైతే కేసీఆర్ పై వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై జరిగిన ఫిర్యాదు ఏదైతే ఉందో వెంటనే ఈసీ స్పందించిందని చెప్పవచ్చు. కేసీఆర్ పై 48 గంటల ప్రచారం చేయకుండా నిషేధం విధించిన పరిస్థితి, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈసీ ఈసారి వచ్చిన కంప్లైంట్లన్నింటినీ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో 8,200 పైచిలకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కేసులు నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసీ సివిజిల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, ఇండివిజువల్ వ్యక్తుల ద్వారా కావచ్చు, ఎన్నికల సంఘానికి ఏవైతే కంప్లైంట్స్ వచ్చినాయి అది నేరుగా కంప్లైంట్ ఇచ్చినా సరే, ఈమెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు, సివిజిల్ ద్వారా యాప్ ద్వారా కావచ్చు, ఇటువంటి రకరకాల మాధ్యమాల ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని ఈసీ పూర్తి స్థాయిలో వాటిపైన వెంటనే విచారణ జరిపించి అందుకు తగ్గ చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై 48 గంటల నిషేధం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం కావచ్చు, ఇక ముందు కూడా అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీటిపైన కొన్ని పెండింగ్లో ఉన్న ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఈసీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత పటిష్టంగా ఇప్పటివరకు ఈసీ ఏదైతే చర్యలు తీసుకుందో పోలింగ్ రోజు కావచ్చు, లేకపోతే జూన్ 4న కౌంటింగ్ వరకు కావచ్చు, పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి ఈసీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్, కర్ణాటక ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక 1 అవర్ పోలింగ్ టైంని కూడా ఎక్స్టెండ్ చేశారు, 5 బదులు 6కి పెంచారు కదా. అంటే పోలింగ్ శాతాన్ని పెంచడానికి ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
కాబట్టి ప్రధానంగా హైదరాబాద్లో ఎప్పుడూ పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి ఇంకా హైదరాబాద్లో ఉన్న ఓటర్లు ఇప్పటికే బస్సుల్లో, రైళ్లలో చాలా రద్దీ ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు వాళ్ళంతా. కాబట్టి పోలింగ్ శాతం పెంచడానికి ఈసీ ఏం చర్యలు తీసుకుంది? హైదరాబాద్లో ప్రధానంగా చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి 4 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రతిసారి కూడా ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎన్నికల కమిషన్ ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ మాత్రం కావడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం 2019 లోక్సభ ఎన్నికల్లో చూసినట్లయితే కేవలం 62.77% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కొంత పెరిగిందని చెప్పవచ్చు. 71.34% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో 1 గంట ఎక్స్టెండ్ చేసింది. అంటే ప్రతిసారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ ను ఈసారి 1 గంట పెంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దానికి తగ్గట్టు ఓటర్లలో కొంత చైతన్యం తీసుకొచ్చేందుకు రకరకాల మాధ్యమాల ద్వారా, మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వివిధ మార్గాల హోర్డింగ్స్ ద్వారా కావచ్చు, ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు కూడా ఈసీ చర్యలు చేపడుతుంది. ఈసారి ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఓటర్లను కొంత పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. కొన్ని పోలింగ్ స్టేషన్లో షెడ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయడం కావచ్చు, వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఎండలో ఎక్కువ మంది క్యూలో నిలబడితే అక్కడ కొన్ని చైర్స్ ఏర్పాటు చేసి కొంతసేపు వాళ్ళ వంతు ఓటేసేందుకు వాళ్ళ వంతు వచ్చే వరకు ఆ చైర్స్లో కూర్చుని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటువంటి రకరకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం గతంలో కంటే పెంచుతామని చెప్పి ఈసీ చెప్తుంది. చూడాలి ఓటర్లు ఎంతవరకు టర్న్ అవుతారు. మీరు అన్నట్టు హైదరాబాద్, చేవెళ్ల, రంగారెడ్డి ఇటువంటి సిటీ సరౌండింగ్ ప్రాంతాల్లో చాలా తక్కువగా పోలింగ్ నమోదవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఎప్పుడు కూడా 45-50% మించని పరిస్థితిని మనం చూస్తున్నాం. సేమ్ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు సేమ్ టైంలో వచ్చాయి. కాబట్టి చాలా మంది ఓటర్స్ హైదరాబాద్ నుంచి బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి హైదరాబాద్ సరౌండింగ్ లో గతంలో కంటే ఎంత మేర పోలింగ్ శాతం పెరుగుతుంది? ఓవరాల్ గా గత లోక్సభ ఎన్నికల్లో 62.77% పోలింగ్ నమోదైంది. కాబట్టి ఈసారి అంతకంటే పెరుగుతుందా లేదా అన్న దానిపై కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్. రైట్ సతీష్, నిజంగానే పోలింగ్ శాతం హైదరాబాద్లో ప్రధానంగా తగ్గే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది బస్సులు, రైళ్లు అన్ని కూడా నిండిపోయి కనిపిస్తున్నాయి. వరుసగా సెలవులు వచ్చాయి. మీరన్నట్టు ఇది చాలా కీ పాయింట్. అంటే ఈసారి ఎక్కువ మంది అటు ఆంధ్రప్రదేశ్ కు ఓటు వేయడానికి వెళ్తున్న వాతావరణంలో బస్సులు కూడా ఛార్జీలు పెంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 2500 బస్సులు కూడా ఏర్పాటు చేసిన వాతావరణం కనిపిస్తోంది. మరి ఈ ఓటర్లు ఇక్కడ ఓటుకు వినియోగించుకోరు. కాబట్టి ఇది ఎవరిపై ఇంపాక్ట్ పడుతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా ఇందాక మనకి కరుణాకర్ చెప్పినట్టుగా తక్కువ పర్సెంటేజ్ నమోదు అవుతుంది గ్రేటర్ పరిధిలో ఓటింగ్. అబ్సల్యూట్లీ ఎండలు మెజారిటీ ఓటర్లు అటు వెళ్ళటం ఇది కొంత విచిత్ర పరిస్థితి. రైట్ సతీష్, మన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఆ ప్రచార తీరుతెన్ను ఎలా జరిగింది మనం ఒకసారి మాట్లాడదాం ప్రతాప్ తో. ప్రతాప్, ఈసారి రేవంత్ రెడ్డికి ఇది మొదటి సవాల్గా చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆయన పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 150 రోజుల పాలన చేశారు. మార్పు వచ్చిందంటూ ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డి టార్గెట్ 17 సీట్లు ఉన్నాయి. చాలా 57 సభల్లో పాల్గొన్నారు ఆయన. మామూలు విషయం కాదు అది. 17 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే 57 అంటే మహబూబ్ నగర్లో అయితే 7-8 సభలు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి 7-8 సభల్లో పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే మనకు కనిపిస్తుంది. ఇందులో 2 అంశాలు. ఒకటి 6 గ్యారెంటీలు ఏ మేరకు అమలు చేశాం, రెఫరెండం అదే మాకు అని రేవంత్ చెప్పారు. ఇంకొక ప్రధాన అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా ఎత్తుకున్నారు. అది రిజర్వేషన్లు రద్దవుతాయి బీజేపీ వస్తే అనే అంశం. అంటే అదే ఎజెండాగా జనంలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఏంటి? కాంగ్రెస్ ఎలా ఈ ఎన్నికలకు ప్రధాన ప్రత్యర్థిగా ఎవరు అనుకుంటుంది? ఏ రకంగా ముందుకు వెళ్ళింది? ప్రచార తీర్థను ఎలా సాగింది? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఈ ఎన్నికలు తమ పరిపాలనకి 150 రోజుల పరిపాలనకు రెఫరెండం అంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ కూడా చేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ 17 స్థానాల్లో 14 స్థానాలు గెలిచి తీరుతామని ఒక టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మొత్తం మీద ప్రచారాన్ని అంతా కూడా తన భుజస్కంధాలపైన వేసుకున్న పరిస్థితి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలను చూసినట్టయితే కనుక అగ్రనేతలంతా కూడా ఎక్కువగా వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు చూస్తే మాత్రం చాలా తక్కువగా వచ్చారని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ కేవలం 4 సభల్లోనే పాల్గొన్నారు. 2 రోజులు మాత్రం వచ్చారు. ప్రియాంక గాంధీ ఈ రోజు చివరి రోజు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం ప్రియాంక గాంధీ వచ్చారు. ఆమె 2 సభల్లోనే పాల్గొన్నారు. నిన్న మల్లికార్జున ఖర్గే ఏసీసీ అధ్యక్షుడు నిన్న వచ్చాయన భువనగిరి పార్లమెంట్ పరిధిలో నకరేకల్లో ఒకే ఒక సభలో పాల్గొన్నారు. సో మొత్తం మీద చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు 3 వచ్చినప్పటికీ కూడా కేవలం వాళ్ళు ఒక 5-6 సభలు మాత్రమే 6 సభలు 7 సభల్లోనే మాత్రమే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద మిగతా అన్ని
అంశాలకు సంబంధిస్తే 27 రోజుల పాటు దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా విస్తృతంగా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 57 సభల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. తమ పరిపాలనకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ 5 ఏళ్లకు సంబంధించి 150 రోజుల పరిపాలన ఉందో ఆ 150 రోజుల పరిపాలనకు రెఫరెండం అంటూ కూడా పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో 6 గ్యారంటీస్ని 100 రోజుల పరిపాలనలో వాటిని అమలు చేస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాటికి సంబంధించి 100 రోజుల పరిపాలన వచ్చే కంటే ఆ దశల్లోనే ఎలక్షన్ కోడ్ రావడం కానీ కుదురుకోవడానికి వీలు కాలేదు. కేవలం అంటే ఆ 6 గ్యారంటీస్లో 5 అమలు చేశామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఉచిత బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండరు 200 యూనిట్ల విద్యుత్ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇట్లా కొన్ని స్కీమ్స్ అయితే చెప్తుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 lakhs నుంచి 10 lakhs ఎక్స్పెన్షన్ చేసిన విధానాన్ని కానీ వీటిని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టుగా ఒకవైపు 100 రోజుల పరిపాలన రెఫరెండాన్ని చెప్తూనే మరోవైపు రిజర్వేషన్ల అంశాన్ని అయితే నేషనల్ వైజ్ గా సంబంధించి ఈ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా బీజేపీ ఉంది. ఈసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా దురదృష్టంతో ఉందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ఈ సిచ్యువేషన్ అయితే ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఒక ఎజెండానే పూర్తిగా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఫిక్స్ చేశారు. అది రిజర్వేషన్ల అంశం అని కూడా చెప్పవచ్చు. చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిన ఈ రిజర్వేషన్ ఇష్యూను టచ్ చేసి సెంటర్ మొత్తం రాజకీయాలంతా కూడా రిజర్వేషన్ల చుట్టే తిరిగేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి చేయగలిగారని చెప్పుకోవచ్చు. ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక వీడియో అమిత్ షాకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సంబంధించి ఒక ఫేక్ వీడియో తయారైందని చెప్పేసి ఆ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం, హైదరాబాద్కు రావడం, కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లకు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఒక విధంగా ఒక 3-4 రోజుల పాటు ఢిల్లీ పోలీసులంతా కూడా తెలంగాణలో హడావిడి చేయడంతో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతలంతా అగ్రనేతలంతా కూడా ఈ విషయానికి సంబంధించి కూడా ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా హైదరాబాద్ వచ్చి కూడా దీనికి అంశానికి సంబంధించి రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు చిన్న తేడా జరిగినా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితిని ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదంటారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవాలన్నా కూడా ఎక్కువ మెజార్టీ సీట్లు గెలుపొందాలని ఒక టార్గెట్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి చెప్పొచ్చు. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. అంటే కళ్యాణ్ ఇక్కడ నాకు అంటే మన కాంగ్రెస్ కి సంబంధించి ఇక్కడ సౌత్ మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మనం చూసాం అటు కేరళ కానీ అలాగే తమిళనాడులో డిఎంకే వాళ్ళ అలైడ్ పార్టీ ఉన్న వాతావరణం, కర్ణాటకలో మొన్నటి వరకు బీజేపీ ఇదైన తర్వాత పవర్లోకి వచ్చిన వాతావరణం, ఇక్కడ తెలంగాణలో పవర్లోకి వచ్చిన వాతావరణం. కానీ ఇక్కడ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేయకపోవడానికి కారణాన్ని ఎలా చూడాలి? అంటే ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడం ఒక పాయింట్, రెండవది రేవంత్ రెడ్డిపై ఉన్న కాన్ఫిడెన్స్. అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయననే అధికారంలోకి తెచ్చారనే ఒక కాన్ఫిడెన్స్ అగ్రనేతలకు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి చాలా సన్నిహితులుగా మారిపోయారు రేవంత్ రెడ్డి ఆల్రెడీ. కాబట్టి రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టికెట్ల విషయంలో కానీ ప్రచారంలో కానీ రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించి దాదాపు జాతీయ స్థాయి నేతలు కూడా రేవంత్ రెడ్డి పైనే భారం వేశారు. ఆయనకి ఇది ప్రతిష్టాత్మకంగా ఉంది. మన ప్రతాప్ చెప్పినట్లు ఈ ఎన్నికల్లో ఏమైనా ఓటింగ్ శాతం తగ్గినా, సీట్లు ఒక 2-3 తగ్గినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణంగా మారచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే చర్చకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అంటే బీజేపీకి ఒకవేళ 2-3 సీట్లు అడిషనల్ గా కాంగ్రెస్ కంటే వస్తే ఏం జరగబోతుంది రాష్ట్రంలోనే ఒక అనిశ్చితి కూడా పార్టీలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే చాలా కీలకంగా పనిచేశారు ఆయన. అభ్యర్థుల ఖరారు కానీ 57 సభల్లో ముఖ్యమంత్రి 57 సభల్లో పాల్గొనడం మామూలు విషయం కాదు. అందులో మహబూబ్ నగర్ అనే సొంత నియోజకవర్గం, అక్కడ 7-8 సభలు పెట్టారు ఆయన ఏకంగా. అంటే బీజేపీ నుంచి కొంచెం గట్టి పోటీ అనేది అయితే కాంగ్రెస్ కనిపించింది. అన్నట్టుగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు గెలుచుకోవడంతో పాటు ఆయన మొన్నటి వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి, అది కూడా చాలా ప్రెస్టీజ్ ఇష్యూ రేవంత్ రెడ్డి. మూడిట్లో కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. నాగర్ కర్నూలు కొంత తక్కువ ఉన్నప్పటికీ మహబూబ్ నగర్, మల్కాజ్గిరిలో డీకే అర్నా, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా. కాబట్టి రేవంత్ రెడ్డి సత్తాకి, రేవంత్ రెడ్డి వ్యూహాలకి ఇది ఒక పరీక్షగా మనం చూడాలి. అయితే సతీష్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకు మాట్లాడడానికి, బీఆర్ఎస్ కి సంబంధించి ఏ రకంగా ప్రచార సర్ది జరిగింది, కేసీఆర్ది చెప్పేందుకు శ్రీకాంత్ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రచారం ఏ రకంగా జరిగింది. ఎందుకంటే బీజేపీ మోడీ, అమిత్ షా,
నడ్డా ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడే ఎక్కువ పర్యటించారు. మీరు అవును, అన్నట్లు కాంగ్రెస్ అగ్రనేతలు తక్కువ పర్యటిస్తే బీజేపీ చాలా ఎక్కువగా వచ్చారు. ఎందుకు అలా జరిగింది అనేది మాట్లాడడానికి అజయ్ కూడా మనకు బీజేపీ కార్యాలయం నుంచి అందుబాటులో ఉన్నారు. Right. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నీకు చెప్పాలి సతీష్. ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, అవును. అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అక్కడ ఉంది. అవును. ఎన్డీఏ కూటమి ఎలాగుంది, అవును. జనసేన, టీడీపీ, అవును, బీజేపీ 3 కలిసి ఉన్నాయి. ఇక్కడ కూడా డైరెక్ట్ కలవకపోయినా బీజేపీతో ఎన్డీఏ ఉన్నట్టే, అంటే టీడీపీ, జనసేన ఉన్నట్టే అనుకోవాలి. మీరు అన్న టీడీపీ సింపథైజర్ కానీ జనసేన సింపథైజర్ ఆటోమేటిక్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం కలిసి ఉన్నాయి. అయితే అక్కడ వైసీపీ, ఇక్కడ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ రెండు మాత్రమే ఇండిపెండెంట్ గా, అంటే దేశవ్యాప్తంగా చాలా తక్కువ పార్టీలు ఉన్నాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాయి. ఒంటరి పోరాటం, ఆ రెండు పార్టీలు ఒంటరి పోరాటం చేస్తున్నాయి. ఎలా సాగింది శ్రీకాంత్? కేసీఆర్ బస్సు యాత్ర కొంత జోష్ నింపినట్లయితే కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘంగా కేసీఆర్ బస్సు యాత్ర చేసిన దాఖలాలు లేవు. అసలు బీఆర్ఎస్ ఎలాంటి అంచనాలతో ఉంది? కొంత గ్రాఫ్ ఏమైనా పెరిగిందని భావిస్తుందా కాంగ్రెస్, బీజేపీ నుంచి? గతంలో అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఈసారి బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది కదా. బీఆర్ఎస్ అంచనాలు ఏంటి? కళ్యాణ్, బీఆర్ఎస్ ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న యోచనలో ప్రయత్నాలు చేసిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 3 నెలలుగా బీఆర్ఎస్ కసరత్తు చేసింది. 2 నెలలుగా పార్టీ నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 17 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడలో కేసీఆర్ బస్సు యాత్రను మొదలుపెట్టి సిద్దిపేటతో ముగించడం జరిగింది. దాదాపు 17 చోట్ల బస్సు యాత్ర సందర్భంగా కేసీఆర్ వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది, పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ. అయితే ఈ ప్రచార యాత్రలో అంటే బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తూ కేసీఆర్ సామాన్యులతో కూడా మమేకమయ్యారు. ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా కేసీఆర్ సామాన్యులతో మమేకం కావడం, సామాన్యుల ప్రజలు అడిగి తెలుసుకోవడం ఇక్కడ కొత్తగా హాట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తాను విన్నానని చెప్తా ఉన్నారు. ప్రజల్లో ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న ఒక ధీమాను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై 4-5 నెలలే గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం తాను మొదటిసారి చూస్తున్నానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 12 నుంచి 14 స్థానాలు గెలుచుకుంటుందన్న ఒక ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. ప్రచార పర్వంలో కేసీఆర్ దాదాపు 13 నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కేసీఆర్ ప్రచారాన్ని కార్యాచరణను అమలు చేయడం జరిగింది. అంతకు ముందు 3-4 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను కూడా కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరో 2 కీలక నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార సరళిని వారు కూడా దూకుడు పెంచేలా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ప్రచారంలో వివిధ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ఈ రోజు చివరి రోజు కూడా కేటీఆర్ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రచారం నిర్వహించారు. హరీష్ రావు మెదక్, సిద్దిపేట, మెదక్ నియోజకవర్గంలో ఈ రోజు ప్రచారం నిర్వహించారు. మొత్తం మీద ప్రచారాన్ని భారీగా దూకుడు పెంచి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పలు నినాదాలను అందుకొని సీట్లు భారీగా సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుందన్న దానిపై ఒక ఆసక్తి అయితే నెలకొంది. గతంలో అంటే 2014 ఎన్నికల్లో చూసుకుంటున్నట్లయితే 12 స్థానాల్లో విజయం సాధించి 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులుగా పార్టీ నేతలు విజయం సాధించారు. ఈసారి కూడా భారీగా స్థానాలు దక్కించుకుంటామని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఇస్తుందన్న సంకేతాలు మాత్రం వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న ఒక ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. పార్టీ పరంగా ప్రచారం మాత్రం ఎక్కడ లోటు లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహించిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, శ్రీకాంత్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాక ఆయన పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అటు వరంగల్ నుంచి కూడా కడియం కావ్య అభ్యర్థులను ప్రకటించాక ఆమె పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థి అయిపోయారు. అంటే ఇలా అభ్యర్థులు పార్టీలు మారడం కొంత ఏమైనా మానసిక స్థైర్యాన్ని, బీఆర్ఎస్ మానసిక స్థైర్యాన్ని అభ్యర్థుల్లో కానీ కార్యకర్తల్లో కానీ దెబ్బతీసిందా? ఒక పాయింట్. రెండవది, నిజామాబాద్ మాజీ ఎంపీ గత 2 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు ఆమె కవిత. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఆమె జైల్లో ఉన్నారు. ఆమె ప్రచారానికి అందుబాటులో లేకపోవడం నిజామాబాద్లో కొంత ఏమైనా ఇబ్బందికరంగా మారిందా బీఆర్ఎస్కి?
అంటే పార్టీ నేతలు అభ్యర్థులుగా ప్రకటించిన ఖరారైన తర్వాత పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలపై బీఆర్ఎస్ పార్టీ మరింత ఫోకస్ పెంచింది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ స్థానాన్ని ఖరారు చేసినట్టు ప్రకటించిన 2 రోజుల తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ వరంగల్ నియోజకవర్గంలో పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకునేలా పార్టీ నేతలను పూర్తి స్థాయిలో తమ వనరులు వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చేవెళ్ల స్థానంలో ఎంపీగా ఉన్న అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా మారడంతో ఆ స్థానంలో సీనియర్ నేత సామాజిక సమీకరణం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గంలో పట్టున్న కాసాని జ్ఞానేశ్వర్ను రంగంలోకి దించింది. చేవెళ్ల నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్ల సంఖ్య భారీగానే ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు కలిసి వస్తాయన్న ఒక అంచనా వేసి రంజిత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ అక్కడ అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నియోజకవర్గంలో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఆ నియోజకవర్గంలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు నేతలకు వివరించారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు ఆనుకొని ఈ నియోజకవర్గం ఉండడంతో అంటే పార్లమెంట్ నియోజకవర్గం ఉండడంతో చేవెళ్ల నియోజకవర్గంలోని పార్లమెంట్ పరిధిలో కూడా కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ ఆ 2 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ బీజేపీ టికెట్లు దక్కించుకున్నారు. జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పార్టీ అంటే అభ్యర్థి ఖరారైన అంటే దాదాపు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ పరిస్థితి కూడా దాదాపు అదే. సిట్టింగ్ ఎంపీగా రాములు ఉన్నప్పటికీ తన తనయుడు భరత్ కోసం బీజేపీలో చేరి అక్కడ టికెట్ దక్కించుకున్నారు. ఈ అన్ని స్థానాలపై కూడా పార్టీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించిందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రంగంలోకి దించి అక్కడ పార్టీ శ్రేణులను మోహరించింది. జహీరాబాద్ విషయానికి వచ్చినట్లయితే పార్టీ కీలక నేత హరీష్ రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జైరాబాద్ నియోజకవర్గంపై కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. జైరాబాద్ లో మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంగా అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా కవిత అంశాన్ని పార్టీ చెబుతున్న దాని ప్రకారం మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా కవిత లేని లోటు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నప్పటికీ రాజకీయ కక్ష కారణంగానే కవితను అరెస్ట్ చేశారు. ఈ కారణంగానే పార్టీకి ఆమె దూరమైందన్న ప్రకటనలు పార్టీ నేతలు చేస్తున్నారు. రాజకీయ కక్షలు త్వరలో అంటే కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో ఈ అంశంపై పార్టీ కూడా స్పందిస్తుంది. కవిత కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ ప్రేరేపితమైన కుట్రగా భావిస్తూ వీలైనంత త్వరలోనే బయటకు వస్తుంది. కడిగిన ముత్యంలా కవిత కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వస్తారని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక చివరగా సతీష్ బీజేపీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే బీజేపీ 2014 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అది 8కి చేరుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 కాంగ్రెస్ కంటే మెరుగు 4 ఎంపీ స్థానాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. ఇప్పుడు కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది సౌత్ లో తెలంగాణ పైనే. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ 5-6 సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా 10 సభల్లో పాల్గొన్నారు. నడ్డా 5-6 సభలు. ఏంటి అజయ్, ఇంత జాతీయ స్థాయి నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయినా ఆ పార్టీ అగ్రనేతల కంటే కూడా అంటే మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇలా వచ్చి అలా వెళ్ళారు 1-2 రోజులే. కానీ మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చాలా మంది ఇక్కడ పర్యటించారు. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మొన్నటి వరకు ఇక్కడ గవర్నర్ గా ఉన్న తమిళసై వచ్చారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఇమేజ్ ఉంది అన్నామలై మనకు తెలుసు, ఆయన కూడా ప్రచారానికి వచ్చారు. ఇలా చాలా మంది ప్రచారానికి రావడానికి నవనీత్ కౌర్ వచ్చి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అజయ్ అంటే హోప్స్ చాలా ఎక్కువ పెట్టుకుందా బీజేపీ? ఇంత మందిని ఎందుకు దింపింది? ఖచ్చితంగా కళ్యాణ్, బీజేపీ తెలంగాణ పైన భారీ ఆశలు పెట్టుకుంది. డబుల్ డిజిట్ స్థానాలను సాధిస్తామంటూ కూడా ముందు నుండి చెప్తుంది. అయితే ఆశించిన స్థాయిలో గత ఎన్నికల్లో ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది మోడీ ఎలక్షను, ఢిల్లీ ఎలక్షను, ఆ తరహా స్పందన ప్రజల్లో నుండి వస్తుంది. కాబట్టి దాన్ని మేము ఎన్క్యాచ్ చేసుకుంటామంటూ బీజేపీ కొంత దూకుడుగానే వివరిస్తుందని చెప్పుకోవచ్చు. షెడ్యూల్కు ముందు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించి కొంత ఇతర పార్టీలకు కంటే ముందుగా ప్రచారంలో దూకినటువంటి పరిస్థితి. దాదాపు ఏదైతే షెడ్యూల్ విడుదల అయిన నుండి నేటి వరకు 56 రోజుల టైంను పూర్తి స్థాయిలో బీజేపీ ప్రచారంలోకి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి దశలో ఎక్కడికెక్కడ జాతీయ స్థాయిలో ఇచ్చిన ప్రోగ్రామ్స్ అయితేనేమి, ఇక్కడ అభ్యర్థులు స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నామినేషన్స్నే ఒక భారీ ఈవెంట్ను తలపించేలా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. 17 మంది అభ్యర్థుల నామినేషన్స్కు ముఖ్యమైన జాతీయ స్థాయి లీడర్లు
ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళ నామినేషన్ కార్యక్రమాలకు హాజరై భారీ ఈవెంట్ను తలపించేలా కార్యక్రమాలను డిజైన్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మోదీ వేవ్ అయితేనేమి, అయోధ్యలో రామ మందిరం పూర్తయినటువంటి జోష్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లో కంటిన్యూ చేసేందుకు రెగ్యులర్గా కార్యక్రమాలను అయితే పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, నరేంద్ర మోదీ ఏకంగా 6 సభలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అమిత్ షా దాదాపు 10 సభల్లో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జేపీ నడ్డా 6 సభలు. మొత్తం చూసుకున్నట్లయితే బీజేపీ 81 సభలు అగ్రనేతలతో నిర్వహించిందంటే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ పైన ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టింది అనేది. మళ్ళీ అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గోవా సీఎం ప్రసాద్ సావంత్, అదేవిధంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఇలాంటి ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చి అక్కడ బీజేపీ పాలన ఏ విధంగా ఉంది, ఇక్కడ బీజేపీ ఎంపీ సీట్లను సాధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం వస్తుంది అన్న అంశాలను కూడా వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ రాష్ట్రాలను ముఖ్యంగా గుజరాత్ నుండి వచ్చినటువంటి భూపేంద్ర పాటిల్ గుజరాత్ ఎవరైతే సెటిలర్స్ ఉంటారో, మార్వాడీస్ ఉంటారో, ప్రభావితం చేసే ఓటర్లను ప్రభావితం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో సమావేశం అవడం, బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఆ ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి కనబడింది. అదేవిధంగా రాజస్థాన్ సీఎం కూడా అదే తరహా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ పైన కూడా బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఏకంగా అమిత్ షా అక్కడ రోడ్ షో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ప్రచారంలో వెళ్తున్నటువంటి క్రమంలో, దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీకి కొంత బ్రేకులు వేసే విధంగా కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న విమర్శ చేయడం, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పూర్తిగా తొలగిస్తుందన్న విమర్శలు చేయడం బీజేపీని కొంత కలవరపెట్టినప్పటికీ కూడా దానికి ఏకంగా ఇటు ఆర్ఎస్ఎస్ నుండి అదేవిధంగా ప్రధానమంత్రి నుండి అమిత్ షా కూడా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దానికి సమర్థవంతంగా కౌంటర్ ఇచ్చినాం. ప్రజలు ఎవరో కూడా దాన్ని నమ్మలేదు. ప్రజలు జనంలోకి కాంగ్రెస్ చేసిన విమర్శలు పెద్దగా వెళ్ళలేదు. ఖచ్చితంగా బీజేపీ వైపే ఓటింగ్ మొగ్గు చూపుతారు. ఇది కేంద్ర ఎన్నిక, ఢిల్లీ ఎన్నిక, నరేంద్ర మోదీ ఎన్నికగానే ప్రజలు చూస్తున్నారన్న తరహాలో బీజేపీ ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ అజయ్, అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ జాతీయ స్థాయి బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పటికీ రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు ఎవరు కూడా, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కానీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ కానీ, ఇలాంటి కీలక నేతలు ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. వాళ్ళు కేవలం పక్క నియోజకవర్గానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వాళ్ళంతా కూడా చాలా హోప్ పెట్టుకొని ఉన్నారా అనేది ఒక పాయింట్. రెండవది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి పనిచేస్తున్నాయి ఎన్డీఏ కూటమిగా. ఇక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న జనసేన క్యాడర్ కానీ ఏంటి బీజేపీ వైపే మద్దతు ఇచ్చాయని అంచనాలో ఉందా, లేదంటే వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ వైపు కూడా కొంత చూశారు రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాల వల్ల అనే ఒక చర్చ కూడా ఉంది. ఎస్ కళ్యాణ్, మనం ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్న అగ్రనేతలంతా వారి నియోజకవర్గాలకే పరిమితమైనది వాస్తవమే. ఎందుకంటే నియోజకవర్గంలో పరిమితమై ఆ నియోజకవర్గంలో గెలవాలన్న లక్ష్యంతో పార్టీ నేతలు ఉన్నారు. ఎవరైతే స్టార్ క్యాంపెయినర్స్, జాతీయ స్థాయి నుండి వచ్చినటువంటి నేతలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ కేవలం కరీంనగర్కే పరిమితమైండు, కిషన్ రెడ్డి సికింద్రాబాద్కే పరిమితమైండు. కొంచెం అగ్రనేతలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన నామినేషన్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే సభలు సమావేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా నరేంద్ర మోదీ సభలకు మాత్రమే ఆయన ఇతర నియోజకవర్గాలకు వెళ్ళడం జరిగింది. ఆ సభలు తప్ప మిగతా అన్ని విషయాలను కూడా ఆయన నియోజకవర్గానికే పరిమితమైనటువంటిది. ఎందుకంటే నియోజకవర్గంలో గెలవాలనేది మాత్రమే బీజేపీ నేతల లక్ష్యం. ఇక రెండో విషయానికి వస్తే, బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో కొన్ని నియోజకవర్గాలు, ఎక్కువ టీడీపీ వాళ్ళు ఉండేటువంటి కుక్కట్పల్లి నియోజకవర్గం అయితేనేమి, సికింద్రాబాద్ నియోజకవర్గం అయితే నేరుగా టీడీపీ జెండాలే కండువాలు వేసుకొని ప్రజల్లోకి వెళ్తూ బీజేపీకి ఓటేయాలంటూ కూడా ఓట్లు అడిగినటువంటి పరిస్థితి మనకు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. సతీష్, మొత్తానికి 3 ప్రధాన పార్టీలు కూడా లైఫ్ అండ్ డెత్ లా పోరాటం అయితే చేశాయి. మన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. All election campaigning through public meetings has to come to a halt. 144 CRPC లాగు చేస్తారు. డిఓస్, సిపిస్ వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people can assemble. Display of election material in all types of media also has restrictions. There will be a total ban on
transmission of bulk SMS, conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. Instructions of ECI are very clear that the 13th has to be a paid leave. The various inducement related material, cash ఉండొచ్చు, liquor ఉండొచ్చు, all those things. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా రైట్ సతీష్, బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది ఆల్రెడీ. అవును. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి కూడా జూన్ 1 వరకు కూడా, జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటివి ఇవ్వకూడదని చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ పేజ్ ఎలక్షన్ ఆ రోజు జరగబోతుంది అది దేశవ్యాప్తంగా కూడా అదే నిబంధన అమల్లోకి ఉంటుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చింది. ఎన్నికల సంఘం మాత్రం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎన్నికల పోలింగ్ బూత్ లో ఇబ్బంది కలగకుండా అదేవిధంగా పోలింగ్ స్లిప్ల పంపిణీ, 19 నెంబర్ కూడా ఒకటి ఇచ్చారు, 1950 నెంబర్ కి ఈసీఐ స్పేస్ ఇచ్చి ఎపిక్ నెంబర్ పెడితే ఆ పోలింగ్ బూత్, ఆ పోలింగ్ స్లిప్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా దాన్ని ఇచ్చారు. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది ఏంటి అడ్రస్ తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఏర్పాట్లు అన్ని అయితే పూర్తయ్యాయి. కంపారిటివ్లీ మీరు అన్నట్టుగా గతంతో పోల్చుకుంటే ఈసీ యాక్టివ్ గా ఉండటం అనేది పెరిగింది చాలా. అలాగే ఈ ఓటర్లు ఎక్కడ ఓటింగ్ కేంద్రాలు, అలాగే మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎంప్లాయీస్ కే కాకుండా కొందరు వయోవృద్ధులు, దివ్యాంగులు అవి ఒక 2 లక్షల పోస్టల్ బ్యాలెట్ చాలా మార్పులు అయితే వచ్చాయి. రైట్, మనం చూస్తున్నాం కళ్యాణ్ చెప్పినట్టు తెలంగాణలో త్రిముఖ పోటీ అయితే నెలకొంది. అప్పుడు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉన్న పోటీ ఉన్న వాతావరణం నుంచి భారతీయ జనతా పార్టీ కూడా హైలీగా ఈసారి ఫోకస్ చేసిన నేపథ్యం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా పోరాట పట్టిమ భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది. బట్ 8 సీట్లు సాధించిన వాతావరణంలో ఇది నేషనల్ పర్స్పెక్టివ్ లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హోప్ ఉందన్న లెక్కల్లో భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ వరకు ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉంది.